వైసీపీ పార్టీ పుట్టికే మోసపూరితం అంటూ మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ. దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలని జగన్ కోరికని 5 సంవత్సరాల కాలంలో తన గోల్ నెరవేర్చుకున్నాడని తెలిపారు. రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసులను కాంగ్రెస్ నాయకురాలని జగన్ మాట్లాడేది ప్రతి మాటల్లో ఓటమి భయం వెంటాడుతుందని తెలిపారు. వైఎస్ఆర్ వారసులు జగన్ అయిన ఆశయాలకు మాత్రం కాంగ్రెస్ పార్టీనే అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. అంబేడ్తో నన్ను పోల్చవద్దని, దొండేపీ దాడి వెనుక డీఎస్పీ ఉన్నాడంటూ ఆరోపించారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్లన్నీ కూడా చెబుతున్న రోజున అసలు మీరెవరు, మీకేం సంబంధం? రాజశేఖర రెడ్డి లెగసీని క్లెయిమ్ చేసుకునేటువంటి అధికారం ఎవరికైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. మోసపూరితంగా అధికారంలోకి వచ్చి తాను భారతదేశంలోనే ధనవంతుడు కావాలనేటువంటిది తన లక్ష్యం. తెలుగు ప్రజాసేవ, పేదరికం తన లక్ష్యం కాదు. తాను ఆ స్థాయికి 5 సంవత్సరాల్లోనే రీచ్ అయిపోయాడు. ఈ రాష్ట్రాన్ని దోచేసే పరిస్థితి. అచ్చం బ్రిటిష్ పాలనని కాపీ చేసుకుంటున్నాడు. అంతవరకే 16 మాసాలు జైల్లో ఉండి బ్రిటిషర్ రూల్ని బాగా స్టడీ చేసి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బ్రిటిషర్స్ భారతదేశ సంపదతోటి వ్యాపారం చేసుకున్నారో అలాగే తాను కూడా ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి పోలీసుని తన సొంత సైన్యంలాగా వాడుకుంటూ ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం